హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ నరేంద్ర వ్లాగ్స్. ఈ వీడియో వచ్చండి ఆదివారం రోజుదండి. ఆ రోజు పిల్లలు బయటికి తీసుకెళ్ళమని అడిగితే ఇంకా పార్క్ అని తీసుకొచ్చామండి. ఆ వీడియో షూట్ చేశాను. అయితే ఇది మా నర్సాపురంలో ఉన్న కాటన్ పార్క్ అనమాట అండి. ఈ పార్క్ పేరు వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది మా చిన్నప్పటి నుంచి కూడా ఉందండి. ఇప్పుడు ఇంకా డెవలప్ చేశారు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి, అవి ఎక్కడానికి, తిరగడానికి అది అంటూ చాలా పెట్టారనమాట అండి. ఇప్పుడు బాగుంది. అయితే ఎంట్రన్స్ లో వచ్చేసరికి ఇలా లెటర్స్ తో మా ఊరి పేరు రాసి ఉంటుందండి. నరసాపురం అనేసి హ్యాట్ సింబల్ ఉండి, ఎవరికైనా సరే సొంత ఊరు, పుట్టిన ఊరు అనేసరికి కొంచెం ఉంటది కదండి ఇష్టం. అలాగే నాకు మా నరసాపురం అంటే చాలా ఇష్టం ఉంది. నరసాపురం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఒక లైక్ చేయండి. నేను వీడియో మొత్తం తీసానండి. పార్క్ మొత్తం చాలా పెద్దది పార్క్. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మా పాప అండి, తను వచ్చి వెళ్తుంది కదా, తను బయటికి తీసుకెళ్ళమని అక్కడికని ఇక్కడికని అడుగుతుంది కానండి ఎక్కదు, ఏమీ ఎంజాయ్ చేయదు. జస్ట్ అలా మాతో తిరుగుతూ చూస్తూ ఉంటుంది అంతే. తనకి భయం అండి, ఏమీ ఎక్కదు. ఉయ్యాలలు అంటూ అలాగే ఇంకా ఏమి కూడా అక్కడ ఉండే వాటిలో ఏది జారి బల్లలు అసలు ఏవి ఎక్కదనమాట అండి, భయం. ఇంకా నా కజిన్స్, సిస్టర్స్ వాళ్ళందరితో ఎవరిదైనా వస్తేనే కొంచెం అది ఎక్కుతుంది, ఆడుతుంది. వాళ్ళని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అలాగే భయపడేదానండి, ఏవి ఎక్కేదాన్ని కాదు. అదే భయం తనకు ఉండిపోకూడదు అనేసి నేను కొంచెం బలవంతం చేస్తాను, ఎక్కమ్మా ఊగు బాగుంటుంది అనేసి అని చెప్పి. అయినా భయపడుతూ ఉంటుంది. అందుకనేసి తను భయపడింది. నేను ఆల్రెడీ ఎక్కించానండి, ఉయ్యాలలు అవి ఊపాను. తను భయపడుతూ బిగుసుకుపోతుంది. ఇంకా అందుకని ఆ వీడియో పెట్టలేదు. ఇంకా మాతో పాటే అలా తిరుగుతూ చూస్తూ ఉంటుంది తప్ప ఏమి ఎక్కదనమాట అండి. మీలో కూడా ఇలా ఎవరైనా ఉంటే కనుక ఒక లైక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. మా పార్క్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వరకు మీద ఇంకా ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు, లైటింగ్స్ అవి పెట్టారు. ఈ పక్క వైపు వచ్చేసి ఇదంతా కాలం అండి, చాలా పెద్దది, పొడవుగా చివరి దాకా ఉంటుంది. ఇంక ఇటు పక్కన వచ్చేసి మొక్కలు, అలాగే గ్రాస్ కూడా వేశారండి, గార్డెన్ లాగా. అంటే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం కూడా వాకింగ్ అది వస్తానికి బాగుంటుంది. జాగింగ్, వాకింగ్ అంటూ చేస్తూ ఉంటారు. బ్రిడ్జ్ అండి, అదే ఒక వంతెన లాగా ఉంటుంది. అంటే ఎంట్రన్స్ ఒక వైపు ఉందండి, నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి వంతెనలా ఉంటుంది. అది రోడ్డు మీదకి వస్తుంది అనమాట అండి. అది ఇంకా సిట్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లు ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటండి చాలా చల్లగా ఉంది. అదొకటి, వారం రోజులు బట్టి కొంచెం వాతావరణం వర్షాలు కురుస్తూ చల్ల చల్లగానే ఉంది కదండి. మేము వచ్చిన రోజు కూడా మధ్యాహ్నం వరకు కూడా ఫుల్ చూసారు కదండి. అంతేనండి, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.